శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి, అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాండి. నేను ఇక్కడ తెలియజేసే తేదీలు అందరికీ ఒకేలాగా ఉండవండి. వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి ముహూర్తం సమయము తేదీ అయితే మారుతుందండి. నేను ఇక్కడ తెలియజేసేవన్నీ గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ విషయాలైతే తెలియజేస్తున్నాండి. మనకి ఆగస్టు 23వ తేదీ వరకు శ్రావణ మాసం అనేది ఉంటుందండి. అంటే ఈ 23వ తేదీతో శ్రావణ మాసం అనేది ముగిస్తుందండి. మనకి ఆగస్టు 24వ తేదీ నుండి భాద్రపద మాసం అయితే ప్రారంభమవుతుందండి. ఈ శ్రావణ మాసంలో గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఈ భాద్రపద మాసంలో అయితే ముహూర్తాలు అయితే లేవండి. అంటే గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి ముహూర్తాలు లేవు. అద్దె ఇల్లు మారడానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు అవి ఏమేమి తేదీలో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆగస్టు 1 శుక్రవారము, తిథి వచ్చి అష్టమి తిథి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రము. ఈరోజు గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 3 ఆదివారము, తిథి వచ్చి నవమి తిథి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 4 సోమవారము, దశమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 6 బుధవారము, తిథి ద్వాదశి తిథి, మూల నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 7 గురువారము, త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 8 శుక్రవారము, చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 9 శనివారము, పౌర్ణమి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 10 ఆదివారము, పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 11 సోమవారము, విద్యా తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 13 బుధవారము, చవితి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 14 గురువారము, పంచమి తిథి, షష్ఠి, రేవతి నక్షత్రము. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 15 శుక్రవారము, సప్తమి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 17 ఆదివారము, నవమి తిథి, కృతికా నక్షత్రము. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 18 సోమవారము, దశమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 20 బుధవారము, ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు కూడా మనకి నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 28 ఇంకా తర్వాత మనకైతే నూతన గృహప్రవేశానికైతే మనకి ముహూర్తాలు అయితే లేవు, కానీ అద్దె ఇల్లు మారడానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అదేమిటంటే ఆగస్టు 28 గురువారము, పంచమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ఆగస్టు 31 ఆదివారము, అష్టమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు బాగుందండి. ఓకే అండి, ఒకసారి మళ్ళీ
నూతన గృహప్రవేశానికి గృహారంభానికి ఏ తేదీలు ఉన్నాయో ఒకసారి మళ్ళీ తెలియచేస్తాను, నోట్ చేసుకోండి. ఆగస్టు 1, ఆగస్టు 3, ఆగస్టు 4, ఆగస్టు 6, ఆగస్టు 7, ఆగస్టు 8, ఆగస్టు 9, ఆగస్టు 10, 11, 13, 14, 15, 17, 18, 20. ఇంతవరకు మనకైతే నూతన గృహప్రవేశానికి గృహారంభానికి ఈ శ్రావణ మాసంలో అయితే ముహూర్తాలు ఉన్నాయండి. మళ్ళీ ఈ భాద్రపద మాసంలో అయితే మనకి నూతన గృహప్రవేశానికి సంబంధించి గృహ ఆరంభానికి సంబంధించి ముహూర్తాలు అయితే లేవండి. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియోలో నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.